లక్షల మంది జనం, వేల బండ్లు, ఏడ తక్లీఫ్ కాకుండా సౌలతులు చేస్తున్నారు పోలీసోళ్లు. వరంగల్ హన్మకొండ మీటింగ్ కు మస్తుగా బందోబస్తు చేసిర్రు. జిల్లాలకెళ్ళొచ్చే బండ్లను ఏడ పార్కింగ్ చేయాలి, ఎట్నుంచి ఎటు పోవాలే ముందుగానే చెప్పిర్రు. ఇక రూట్ మ్యాప్లు, యాప్లు తయారుగా పెట్టిర్రు వరంగల్ పోలీసోళ్లు. వరంగల్ టీఆర్ఎస్ మీటింగ్ కు అంత తయారైంది. జిల్లాలకెళ్లి ఈపాటికే లీడర్లు, కార్యకర్తలు హన్మకొండ బయలుదేరారు. మీటింగ్ కు 25 లక్షల మంది జనం వస్తారంటూరు పోలీసోళ్లు. ఇక వీళ్ళందరికీ ఎక్కడ కూడా తిప్పలు లేకుండా చూస్తామంటూరు. 5000 మందితోని బందోబస్తు పెట్టిర్రు. ట్రాఫిక్ తక్లీఫ్ కాకుండా 20 పార్కింగ్ పాయింట్లు పెట్టిర్రు. అన్ని రూట్లల్లా పోలీసోళ్లు ఉంటూరు. సీసీ కెమెరాలతోని నిఘా పెట్టిర్రు. బారికేడ్లు, చైన్ లింకులతోని, ఫెన్సింగ్ తోని సెక్టార్లుగా విడగొట్టిర్రు. ఇక మీటింగ్ జరిగే చోట పక్కనే రైల్వే ట్రాక్ ఉండుతోని రైల్వే పోలీసులతో కూడా మాట్లాడి సెక్యూరిటీ పెట్టిర్రు. 3 విభాగాలుగా బందోబస్తు ఉండనున్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుంటేందుకు కంట్రోల్ రూమ్ కూడా పెట్టిర్రు. ఇక జనంల మఫ్తీలే తిరగనున్నారు పోలీసులు. వీఐపీ, వీవీఐపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్ల బండ్లు పెట్టేందుకు వేర్వేరు పార్కింగ్ ప్లేస్లు పెట్టిర్రు. ఇక ట్రాక్టర్లు, 2 వీలర్లు ఇంకో కాడ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసిర్రు. ఇక నడిసొచ్చే వాళ్ల కోసం కూడా స్పెషల్ గా అరేంజ్మెంట్లు చేసిర్రు. మీటింగ్ అయిపోయినాక పోయేందుకు జనమంతా ఒకటేసారి పోకుండా చూస్తామంటారు పోలీసోళ్లు. ఒకటేంటంటే ఈ పార్కింగ్ ప్లేసెస్ వచ్చిన వాళ్ళకు సరైన ప్లేసెస్ లో పార్కింగ్ చేసుకోవాలా. సరైన స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చిన ఆఫీసర్స్ పెట్టాం. 9 పార్కింగ్ స్లాట్స్ పెట్టాం. P1 to P9 ట్రాక్టర్స్ కి, మోటార్ సైకిల్స్ కి, వీఐపీలకి, వీవీఐపీలకి డిఫరెంట్ లెవెల్స్ పార్కింగ్ పెట్టడం జరిగింది. అన్ని రూట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మేము కొందరు నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఓపెన్ గా ప్లేస్కి వచ్చేట్టుగా ఉంది. పార్కింగ్ స్లాట్ నుంచి వచ్చేప్పుడు రైల్వే బ్రిడ్జ్ నుంచి రావడానికి ఆర్యూబీస్ దాన్ని రావడానికి అక్కడ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, బ్యారికేడ్ చేయడం జరిగింది. ఒకటేసారి అందరూ వెళ్లాలని చూస్తారు కాబట్టి డెఫినెట్ గా అక్కడ కంజెషన్ అయ్యేటువంటి ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా మేము ఫోర్సెస్ పెట్టి రోల్ ఆన్ చేస్తాం. ప్లాన్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆఫీసర్స్ మళ్ళీ అక్కడ పంపించి చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చే బండ్ల కోసమని P1, P2, P3 పార్కింగ్ చోట్లు పెట్టిర్రు. ఇక కరీంనగర్ నుంచి వచ్చేవి P4, P5, P6 పార్కింగ్ చోట్ల బండ్లు పెట్టుకోవాలి. ట్రాక్టర్లు P7 ల, మోటార్ సైకిళ్లు P8 ల పెట్టుకోవాలని చెప్తున్నారు పోలీసోళ్లు. ఇక హైదరాబాద్ జిల్లాల నుంచి మీటింగ్ వచ్చే బండ్లు ఎట్నుంచి ఎటు పోవాలనో రూట్ చెప్పుకుంటా యాప్ తయారు చేసిర్రు వరంగల్ పోలీసోళ్లు. మీటింగ్ వచ్చే జనంతోని ఎట్లుండాలనో పోలీసోళ్లకు చెప్పిండు సిపి సుధీర్ బాబు. ఎవరికి ఎట్లాంటి తిప్పలు లేకుండా చూసుకోవాలని ఆర్డర్ వేసిండు. నెల రోజుల సంధి మీటింగ్ కు సౌలతులు చేస్తుట్లా బిజీగా ఉన్నారు పోలీసోళ్లు.